దేవుణ్ణి ప్రేమించకుండా ఇక వేరే వాటిని మన జీవితంలో ప్రేమిస్తూ ఉన్నంత కాలం నీ జీవితంలో కూడా సంతానలేమితో బాధపడుతూనే ఉంటావు. అలా బాధపడుతున్నప్పుడు ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే దేవుడే దాన్ని అట్లాగా ఆపు చేశాడు కాబట్టి. ఏ సంతాన సాఫల్య కేంద్రాలు కూడా ఏమీ చేయలేవు. కాబట్టి దేవుడు అనుమతిస్తే తప్ప ఆ అడ్డంకి అనేది నీ జీవితంలో నుంచి తొలగిపోదు. రాహేలు పిల్లలను కనకుండా ఉండడం కోసం దేవుడు ఎందుకు ఆ అడ్డంకు పెట్టాడంటే తన ప్రేమ విగ్రహాల మీద ఉంది, దేవుని మీద లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ దేవుణ్ణి ప్రేమించకుండా లోకంలో ఉన్న వాటిని వేటినైనా సరే విగ్రహాలుగా చేసుకుని ఒకవేళ ప్రేమిస్తున్నావేమో, అది డబ్బే కావచ్చు, అందమే కావచ్చు, సౌందర్యమే కావచ్చు, ఇంక ఏదైనా